జై శ్రీరామ్. అజ్ఞానవశమున సంసారమునందు మునకలు వేయుచున్న జీవులను ఉద్దేశించి శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధ సమయంలో పాండవులలో ఒకడైన అర్జునుడిని నిమిత్తముగా చేసుకొని మానవుల కర్తవ్య కర్మలను ఆచరించుటకు తెలియజేసిన ధర్మ మార్గములని శ్రీమద్ భగవద్గీత అను పేరుతో మనుషులకి తెలియజేయడం జరిగింది. భగవద్గీతలో ఎలాంటి సమస్యకి అయినా ధర్మ పరిష్కారం ఉంటుంది అనేది చాలామంది నమ్మకం. అందుకోసం మనుషులు అందరూ తెలుసుకోవాల్సిన భగవద్గీతలోని ప్రతి శ్లోక సారాంశాన్ని తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నాదులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడను ద్రుపదపుత్రుడు అయిన ధృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలుపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురిజిత్తు, కుంతీభోజుడు, నరశ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుద్ధమాన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేన నాయకులను గూర్చియు తెలుపుచున్నాను. మీరు అనగా ద్రోణాచార్యుడు, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. ఇంకను పెక్కుమంది శూరులను వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులను. నా కొరకు తమ ప్రాణములు నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నారు. భీష్మ పితామహునిచే సురక్షితమై అపరిమితముగానున్న మన ఈ సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. కనుక మీరందరూ మీ మీ స్థానములలో స్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముణ్ణి రక్షించుచుండుడు.